వారు చెప్పినటువంటి విషయాలు కాకుండా దాన్ని మించి ఇంకొక కీలకమైనటువంటి అంశం పైన ఎస్ఆర్కి సంబంధించి మామూలుగా మనందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చినటువంటి వారంతా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ని మళ్ళీ తిరిగి బిఏలోకి అందజేసిన తర్వాత దాంట్లో తప్పులున్నా ఏమున్నా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వారి పేరు మాత్రం ఖచ్చితంగా రావాలి. సరే, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వచ్చిన తర్వాత ఫేజ్ 2లో ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినటువంటి తర్వాత కూడా చాలామంది పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో రాలేదు. నేను ప్రత్యేకంగా ఒక అంశంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి BLA-1 వి రాజేష్ గారు అక్కడ 4 పోలింగ్ బూతులు మార్చాలని చెప్పి నిర్ణీతమైనటువంటి సమయంలో ఈఆర్ఓ దృష్టికి ఒక లేఖ ద్వారా ఈ విషయాన్ని వారికి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఈఆర్ఓ గారు ఆయన తయారుగా లేకుండే, ఆయన స్టాఫ్ కూడా సరైనటువంటి విధంగా సహకరించలేదు. హైదరాబాద్ నుండి నేను ఇంటర్వ్యూని కావాల్సి వచ్చింది. తర్వాత తీసుకొని దానికి చెప్పినటువంటి అభ్యంతరాలు అవన్నీ కూడా, అంటే ఇది ఒక పెద్ద ఇష్యూగా అక్కడ ఉన్నటువంటి 4 పోలింగ్ స్టేషన్లు ఎవరు బయటి వాళ్ళు రాకుండా అక్కడికక్కడ టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే బూత్ క్యాప్చరింగ్ చేసేటువంటి విధంగా అక్కడ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే దానికన్నా మించి అక్కడ వెళ్ళేటువంటి దారి సరైనటువంటిది లేదు. చాలా చిన్న మార్గం, అది ఖమ్మం కిలా మొత్తం రాతి కట్టడంతో చాలా నేరోగా ఉంది. అందుకని మార్చాలని చెప్పి వారు కోరితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ దాన్ని పట్టించుకోకుండా నేను సిఓ గారి దృష్టికి తీసుకొని పోయినాను. దీనిపైన ఈ విధంగా జరుగుతుందని వారికి సిఓ గారికి ఈఆర్ఓ గారు చెప్పారంట. నేరో రోడ్ లేదు, రోడ్ ఈజ్ నాట్ నేరో. నాకు కమ్యూనికేట్ చేశారు వాళ్ళు వాట్సాప్ ద్వారా. అక్కడి నుంచి వీడియో తెప్పించి చూపించారు. అక్కడ ఉండే స్కూల్ రూమ్స్ పరిస్థితి అంతా కూడా చూపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఈఆర్ఓ కలెక్టర్కి ఇచ్చిన, కలెక్టరు సిఓ గారికి ఇచ్చిన, ఈ విషయాన్ని తప్పించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము పక్కనున్న వారు చెప్పినటువంటి చోటుకు మార్చలేము, ఇక్కడ బాగుంది అని చెప్పడం జరిగింది. సరే, గడువు కూడా దాటిపోయింది, అది అట్లాగే ఉందాం, పర్వాలేదు తర్వాత చూసుకుందామని అనుకుంటే 17వ తేదీ నాడు ఎప్పుడైతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ బయటకు వచ్చిందో ఈ BLA-1 పేరు ఆయన కుటుంబ సభ్యులు 3, ఆయన భార్య, ఆ భార్య సోదరిమణి 3 అక్కడ వారు ఎన్యూమరేషన్ ఫామ్ నింపించిన తర్వాత వారిద్దరి మిగతా కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినా ఈయన పేరు మాత్రం తీసేశారు. కారణం ఏం చూపిస్తున్నా, ASDD లిస్టులో ఉంది. కారణం ఏమిటంటే పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయారంట. రోజు మొత్తం నియోజకవర్గంలో BLA-1గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఈఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ కానీ అక్కడ ఉండేటువంటి వారితో అందరితో కూడా ఖచ్చితంగా వాడు రెగ్యులర్గా టచ్లో ఉండేటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసేశారు. ఇది దురుద్దేశపూర్వకంగా, అంటే అక్కడ చెప్పుకున్నారంట, అరే నువ్వు బూత్ దీపిస్తావా, మాది నిన్నే నీ ఓటు లేకుండా చేస్తామని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఛాలెంజ్ చేశారనేటువంటి విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది. నా ఆరోపణ ఏమిటంటే కావాలని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం అంటే ఒక విషయాన్ని గట్టిగా ముందుకు తీసుకొని పోయేటువంటి వ్యక్తిని అసలు నీకు ఓటు లేకుండానే చేస్తే ఏం చేసుకుంటావు అనే దూరంలో వాళ్ళు చేశారు. సరే, దాన్ని సరి చేసుకోవడానికి స్కోప్ ఉంది, ఆస్కారం ఉంది, అది వేరే విషయం. ఎన్నికల సంఘం వారు 23 జనవరి నాడు కేంద్ర ఎన్నికల సంఘం వారు
దేశంలో ఉన్నటువంటి సీఈలందరికీ కూడా ఒక లేఖ రాస్తూ వారు ఏమన్నారంటే, బిఏలోలు ఎక్కడైనా పనిచేయకుండా ఉంటే వారిపైన ఖచ్చితమైనటువంటి డిసిప్లినరీ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది మామూలుగా ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేసేటువంటి అధికారులు సీఈఓ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి బిఓల వరకు దే ఆర్ డీమ్డ్ టు బీ ఆన్ డెప్యుటేషన్ విత్ ది ఎలక్షన్ కమిషన్. అంటే దే ఆర్ అండర్ ది సూపరింటెండెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. దేశవ్యాప్తంగా వారికి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి బిఏలు చాలా అన్యాయంగా వ్యవహారం చేస్తున్నారని వారికి వచ్చిన దాంతో నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ పంపించారు. ఏమన్నారంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, ఎలక్ట్రల్ రూల్స్ 1960 వీటన్నిటిలో ఉన్నటువంటి ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావాలని టార్గెటెడ్గా ఓటర్ లిస్టు యాక్యురసీని దెబ్బతీయడానికి ఇంకోటి కూడా ఏముందంటే, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమైనటువంటి, ఇప్పుడు నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే నాకు ఇంచుమించుగా రోజు ఫోన్ వచ్చేది. అంటే విఐపీస్ మేము ఐడెంటిఫై చేసినాం, మీరంతా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వండి అని. నేను కొంత లేట్గా ఇచ్చాను, అది వేరే విషయం. అంటే ముఖ్యులైనటువంటి వారిని అసలు ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం అటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ బిఎల్ఏ 1 అంటే మొత్తం నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా టార్గెటెడ్గా తీసేసిన దాని మీద ఎన్నికల సంఘం వారు జనవరిలో ఏ విధంగానైతే రాశారో అది ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితమైనటువంటి నిర్దేశాలు ఇచ్చారో అది కేవలం బిఎల్ఓలకు పరిమితం కాదు. సిఇఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉండే కలెక్టర్స్ కానీ, హైదరాబాద్లో కమిషనర్ జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా జిల్లాలో కూడా ఉన్నటువంటి కలెక్టర్స్ డిఈఓస్గా ఉంటారు. తర్వాత ఈఆర్ఓ, ప్రతి నియోజకవర్గాన్ని ఉండేటువంటి ఈఆర్ఓ, ఆయన కింద ఉండే సపోర్టింగ్ స్టాఫ్ ఏఈఆర్ఓ, బిఎల్ఓ సూపర్వైజర్స్ వీళ్ళంతా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్యూమరేషన్ ఫామ్ కింద రాసినప్పుడు మనం సంతకం పెట్టకముందు దాంట్లో ఏముందంటే చాలా క్లియర్. ఎన్యూమరేషన్ ఫామ్ గురించి ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అంటే ఎవరు కూడా తప్పులు చేయొద్దు, వాస్తవాలు రాయాలి అని ఓటర్లకు తెలియజేయడానికి. అధికారులు తప్పు చేస్తే సెక్షన్ 32 ప్రకారం ఇదే చట్టం కింద వారికి జైలు శిక్ష కూడా ఉంది. వారిని ముందు సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి, జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఉద్దేశపూర్వకంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి బిఎల్ఓగా ఉండేటువంటి బిఎల్ఏ 1గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా తీయడం అంటే, మేము దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను ఉండేటువంటి నా స్వంత బూత్ ఏదైతే నేను ఎక్కడైతే ఓటర్గా ఉన్నానో ఆ కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు అంటే మొదటి నుంచి కాలనీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఆయన ఉన్నటువంటి వ్యక్తి వారి కుటుంబం మొత్తం పేరు తీసేశారు. అట్లా చూస్తూ పోతే చాలా ఉన్నాయి. పార్టీలో బాధ్యతలు ఉన్నటువంటి వారివి కానీ ఏదైనా దీన్ని మేము గమనించి ఏదైనా టార్గెటెడ్గా ఇది చేస్తున్నారా, ఒక వర్గానికి చెందినటువంటి వారు లేకపోతే ఒక పార్టీ మా పార్టీకి సంబంధించినటువంటి వారిపైన ఈ విధంగా టార్గెటెడ్గా ఏదైనా చేస్తున్నారనేటువంటి అది ఇంకా అన్ని జిల్లాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వాటిపైన మళ్ళీ ముందుకు పోతాం. కానీ దీనిపైన నేను సిఇఓ గారికి ఒక లేఖ రాస్తూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేను బిఏలో ఇది చేశాడని నేను ఒప్పుకోను. బిఏలో పేరు మీద జరిగిన పైనుంచి అధికారుల ఒత్తిడి, ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు 2 మంత్రులు ఉన్నారు. అక్కడ వారు ఏది చెప్తే అదే చెల్లాలి.
అధికారులు వారు ఏది చెప్పినా అది చేయాల్సినటువంటిదే అనేటువంటి ధోరణిలో అక్కడ వ్యవహారం జరుగుతుంది. ఆ నేపథ్యంలో వారికి అనుకూలంగా ఉండేటువంటి, అంటే వారికి ఇష్టంగా అన్నటువంటిది ఎవరు ఏది చెప్పినా వారిపైన చర్య తీసుకొని మనం చూస్తున్నాం కదా. సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు. ఏంటంటే మీరు ఓటే తీసేయండి. పాపం అతను పోటీ పడాలనుకుంటున్నాడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టండి, మళ్ళీ చేర్చుకుంటారు. కానీ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఒత్తిడికి లోనై ఈ విధంగా పనిచేసినటువంటి కింది స్థాయి వాళ్ళను నేను వాళ్ళ మీద పట్టుబట్టను. బిఏలో కానీ బిఏలో సూపర్వైజర్ వాళ్ళు చిల్లవాడు. కొంతమందికి అయితే ఏమి తెలియనటువంటి వాళ్ళు కూడా బిఏలోలుగా ఉన్నారు. మన వ్యవస్థ ఆ విధంగా ఉంది. కానీ ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సెక్షన్ 13D of the Representative of People's Act, the ERO bears absolute personal responsibility for the preparation, maintenance and revision of electoral rolls. అంటే ఒక అసెంబ్లీకి ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహారం చేస్తున్నటువంటి అధికారి ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్కి బాధ్యత ఒప్పజెప్పారు. జిల్లాల్లో ఆర్డీఓలు ఉంటారు, కొన్ని చోట్ల ఎంఆర్ఓలే చేస్తున్నారు. హైదరాబాద్లో డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు, కొన్ని చోట్ల జోనల్ కమిషనర్స్ కూడా కీలకమైనటువంటి బాధ్యత కనుక అటువంటి పెద్ద కాన్స్టిట్యున్సీలో ఆ విధంగా ఇచ్చారు. కనుక టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ది ఈఆర్ఓ. ఎవరు ఎక్కడ తప్పు చేసినా పొరపాటు చేసినా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అధికారి ఈఆర్ఓ. ఆ ఈఆర్ఓకి నేను లేఖ రాశాను అంతకుముందు 14వ తేదీ నాడు సిఇఓ గారికి లేఖ రాస్తూ ఈ రకంగా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా పార్టిజాన్ వేగా పక్షపాతంగా వ్యవహారం చేస్తున్నటువంటి ఈ అధికారి పైన మాకు విశ్వాసం లేదు. ఆయనను విధుల నుంచి తప్పించండి, ఈ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో అతన్ని పక్కన పెట్టండి, ఆయన న్యాయంగా పారదర్శకంగా పనిచేస్తాడనేటువంటి విశ్వాసం మాకు లేదు కనుక వారి విధుల నుంచి తప్పించాలని చెప్పి నేను 14వ తేదీ నాడు లేఖ రాసిన తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత నన్ను తీసేయమంటారా? ఈ విధంగా వెంజన్స్తో దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి తన అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఈఆర్ఓ పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. వెంటనే ఈఆర్ఓ ఏఆర్ఓ ఈ పోలింగ్ స్టేషన్స్కు ఈ మేము చెప్పినటువంటి బిఎల్ఏ 1కు ఉన్నటువంటి అధికారులంతా కూడా బిఎల్ఓ సూపర్వైజర్ ఏఆర్ఓ ఈఆర్ఓ వీళ్ళను అందరినీ ముందు విధుల నుంచి తప్పించండి.